సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చిత్రం కూలీ. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు అన్ని ఏరియాలో భారీ డిమాండ్ ఏర్పడింది. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రాబోతుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇకపోతే జైలర్ సినిమాతో సూపర్ స్టార్ రజనీకాంత్కు ఊహించని విజయం లభించింది. దీంతో ఇప్పుడు కూలీ సినిమాకు తెలుగులో కూడా బజ్ ఏర్పడింది. దీనికి తోడు ఇందులో నాగార్జున కీలక పాత్రలో కనిపించనుండటంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్ బ్యానర్పై కళానిధి మారన్ భారీగా నిర్మిస్తూ ఉండగా ఇప్పుడు ఈ సినిమా తెలుగు హక్కుల కోసం తెలుగు బడా నిర్మాతలు పోటీ పడుతున్నట్లు సమాచారం. టాలీవుడ్లో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న దిల్ రాజు, సూర్యదేవర, నాగవంశీ, సునీల్ నారంగ్ వంటి బడా నిర్మాతలు ఈ సినిమా తెలుగు హక్కుల కోసం పోటీ పడుతున్నారట. అంతేకాదు ఈ మూవీకి ఇప్పటి వరకు 42 కోట్ల వరకు ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదే రోజున బాలీవుడ్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న చిత్రం వార్ 2 కూడా విడుదల కానుంది. దాంతో ఇది బాక్సాఫీస్ యుద్ధం అంటూ నెటిజన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు 42 కోట్ల వరకు ఆఫర్ అందుకున్న ఈ సినిమా మరి తెలుగు రైట్స్ ఎన్ని కోట్లకు అమ్ముడుపోతాయో చూడాలి. ఇకపోతే జైలర్ తర్వాత వచ్చిన లాల్ సలాం డిజాస్టర్గా నిలిచిన వేటయాన్ సినిమా మాత్రం పర్వాలేదు అనిపించుకుంటుంది. కానీ ఇప్పుడు లోకేష్ కనకరాజు దర్శకత్వం కావడంతోనే డిమాండ్ భారీగా ఏర్పడింది. లోకేష్ ఇప్పటి వరకు తెలుగులో మూవీ చేయకపోయినా ఆయన సినిమాలకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అటు అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఈ సినిమా హక్కులు కొనుగోలు చేయడంపై తెలుగు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు తెలుగులో ఈ సినిమా నాగార్జునకు అన్నపూర్ణ స్టూడియో ద్వారా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. మరి కూలీ సినిమా హక్కులు ఎవరికి సొంతం అవుతాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. రజనీకాంత్, లోకేష్ కనకరాజు కాంబోలో తెరకెక్కుతున్న కూలీలో శృతి హాసన్, నాగార్జున, సత్యరాజ్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. సన్ పిక్చర్ సంస్థ దీనిని భారీ స్థాయిలో నిర్మించింది. దీంతో తెలుగులో సినిమా రైట్స్ అంబరాన్ని తాకేలా కనిపిస్తున్నాయి. రజనీకాంత్ జైలర్ మూవీని అప్పట్లో ఏషియన్ ఫిలిమ్స్ వారు 12 కోట్లకు తీసుకున్నారు. దానికి ముందు వచ్చిన రజనీకాంత్ సినిమాలేవీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో అప్పటికి అదే భారీ మొత్తాల భావన బయ్యర్స్ కు ఉండేది. ఎప్పుడైతే జైలర్ తెలుగులోనూ ఘన విజయాన్ని సాధించిందో దాని ప్రభావం కూలీ తెలుగు హక్కుల మీద పడింది. పైగా ఇందులో నాగార్జున కూడా కీలక పాత్ర పోషించడంతో ఈ సినిమా తెలుగు హక్కుల కోసం ఇప్పుడు ఏషియన్ సునీల్తో పాటు మరో ముగ్గురు పోటీ పడుతున్నట్టు సమాచారం. నాగార్జున సైతం ఈ సినిమా తెలుగు హక్కుల కోసం పోటీ పడుతున్నారని, తమ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా దీన్ని విడుదల చేయాలనుకుంటున్నారని తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.